మేలుతో మీరు నింపండి అయ్యా. మీ బిడ్డల పక్షంలో మీరు నిలబడండి గొప్ప దేవ. నీకు అందరూ మనసుతులు స్తోత్రములైనా. అమ్మ నాగమ్మ గారినైనా తండ్రి అయ్యా, ఈ రోజు కుటుంబంలోనైనా తండ్రి ఈ స్థుతి కూడిక పెట్టుకోవడంకునైనా తండ్రి అయ్యా, మీరు ప్రేరేపించినందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. వారి రక్త సంబంధికులను బంధుమిత్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళ నేను మేము ఉండకుండా మీరు సహాయం చేయండి అయ్యా. ఈ పల్లె సువార్తలు మీరు ఉన్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. కృపా సువార్త స్వస్థత ప్రార్థన మందిరంలో మీరున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నందుకు చేయబోతున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. దేవునికి పనికిరాని నన్ను పని వచ్చే పాత్రలు నడుస్తున్న గొప్ప దేవ, నీకు అందరూ స్థుతులు స్తోత్రములు తండ్రి. మూడు పడిన నా జీవితాన్ని చివరింపజేసిన గొప్ప దేవ, నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. అవును ప్రభు, 2 సార్లు మరణించిన నన్ను కేవలం నీ కృప చేత నీ దయ చేత బ్రతికించుకోని అయ్యా, నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, ఎంత దయ చూపించావయ్యా. నాలాగే ఎంతమంది అయితే నేను తండ్రి అయ్యా నీకు దూరంగా ఉంటున్నారో, మునుపు నేను ఎలా ఉన్నానో అప్పుడు నన్ను ఎలా పెంచుకున్నారో నాయన తండ్రి అయ్యా. మీ బిడ్డలు కూడా మీరు పిలవండి అయ్యా, మీరు ధైర్యంగా మీరు నిలబడండి అయ్యా. మీ బిడ్డలతో మీరు ఉండండి దేవా. నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ప్రతి ఒక్కరము కూడా నీ రాకడ కోసం సిద్ధపడే వాళ్ళ మమ్మల్ని ఉంచండి దేవా. ఏది కూడా మాతో రాలేదు కదా నాన్న, ఇల్లు రాలేదు, పొలం రాలేదు, డబ్బు రాలేదు, బంగారం ఏది రాలేదు కదా నైనా. దీనికోసం మేము ప్రయాసపడుతున్నామయ్యా, మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామనైనా. అయ్యా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా, మీ బిడ్డల మీద కూడా మీరు రక్షించండి దేవా. అందరూ స్థుతులు స్తోత్రములైనా. అందరి విధమైన ఈ గ్రామానికి మీరు పంపించున్నామయ్యా, అందరూ బట్టి మీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. అందరూ స్థుతులు స్తోత్రములైనా. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రతి ఒక్క సంఘ కాపరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా. కానుకల కోసం పనిచేసే వాళ్ళ మేము ఉండకుండా, ఆత్మల కోసం పనిచేసిన వాళ్ళ మేము ఉండకుండా అయ్యా, కొన్ని ఆత్మలైనా మీ వైపు నడిపించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకున్నది గొప్ప దేవా. నీకు అందరూ స్తోత్రములైనా. అందులో కుటుంబం నుంచి మమ్మల్ని పిలుచుకున్నందుకు, నాగమ్మగా పిలువబడిన నన్ను ఎక్కడైనా మార్చుకున్న గొప్ప దేవా. నీకు అందరూ స్తోత్రములైనా. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా నాకు అయ్యా. నీకు అందరూ స్తోత్రములైనా. నా బంధం వరకు కూడా నీకు నమ్మకంగా పనిచేయటకు, నమ్మకంగా బ్రతుకుటకు, నమ్మకంగా మాట్లాడుటకు అయ్యా మీరు సహాయము చేయండి అయ్యా. మీరు కృప చూపించండి దేవా. అనేకులకు రాజస్వార్థ ప్రకటించుటకు నన్ను కూడా నిలబెట్టుకోనని గొప్ప దేవా. నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. దర్శనంలో 7 మందిరాలు అయ్యా మాకు ఇస్తున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ఇప్పుడు 4 మందిరాలు ఇచ్చినందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ఇంకా 3 మందిరాలు ఎక్కడో అయ్యా మీరే బయలుపరచండి అయ్యా, మీరే సహాయం చేయండి. GRBC-నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘనైనా తండ్రి కాపరిగా ఉంటున్న మీ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవును ప్రభు, మీరు బలపరచండి, మీరు నిలబెట్టుకున్నాడు అయ్యా. మీ శిలువ చాటును మరుగుపరిచి అయ్యా మాతో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, కృప చూపించమని. మేము విన్న వాక్యము ఇక్కడే వదిలిపెట్టే బిడ్డలుగా ఉండకుండా ఆ వాక్యాన్ని మా హృదయాలకు చేర్చుకొని ప్రతి ఒక్కరు బ్రతుకు కూడా మార్చుకోవడం సహాయం చేయండి అయ్యా. నువ్వు పరిస్థితి నుంచి తొలగించండి అయ్యా. నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. సంపూర్ణంగా మీ మీద ఆధారపడటకు దేవుని పిల్లలంటే ఇలా ఉంటారా అని మమ్మల్ని చూసినైనా తండ్రి అనేకులు మారటకు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పినావు కదా తండ్రి. నీ ప్రేమ కలిగి మేము సేవ చేస్తున్నామా అయ్యా. మాతో మీరు ఉండండి అయ్యా, మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ కుటుంబం మీద ఉంచబడేటకు మీరు అద్భుతం జరిగించబోతున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. అద్భుతంగా నేను తండ్రి కుటుంబ సభ్యులను మీరు వాడుకోబోతున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ఈ కుటుంబం నుంచి మీ పిల్లలను కొందరు పరిశీలన తీసుకునేందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. ఈ కుటుంబంలో మీ వెలుగుతో మీరు నింపినందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రములైనా. మీరు అద్భుతం చేస్తున్నందుకు నీకు అందరూ స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తూ అమ్మ నాగమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని అవును ప్రభు తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చామని కృప చూపించామని, నీ బిడ్డ కూడా నీ సన్నిధిలో గడుపుటకు, నీ సన్నిధిలో ఆనందించటకు
నాకు మీరు సహాయం చేయమని కృప చూపించమని. అవును ప్రభువా, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు అందరూ స్తుతులు స్తోత్రములైనా. అవునైనా నేను చేయి పాడుతున్నా, ఈ 4 గొడవ మధ్యలో ఆగిపోకుండా నీ పాదాల దగ్గరికి చేర్చుకొని జవాబులు మీరు దయచేసి మేమందరము కూడా నేను తండ్రి అయ్యా నీ 2వ రాకడలో నిన్ను కలుసుకుని భాగ్యం మీద దయచేయమని కృప చూపించమని మా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.